జపాన్ మార్కెట్ని టాలీవుడ్ స్టార్లు ఎలా టార్గెట్ చేశారో చెప్పాల్సిన పని లేదు. ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్ జపాన్ మార్కెట్ కోసం పోటాపోటీగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా జపాన్ మార్కెట్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య పోటీ అయితే కనిపిస్తుంది. ఇద్దరు కలిసి నటించిన త్రిబుల్ ఆర్ జపాన్లో గ్రాండ్ విజయం అయితే సాధించడంతో ఆ ఇద్దరికి ఒక్క సినిమాతోనే ఎనలేని గుర్తింపు దక్కింది అక్కడ. జపాన్లో ప్రత్యేకమైన అభిమానులు ఏర్పడ్డారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అందించిన దేవర మొదటి భాగం జపాన్ రిలీజ్కి రెడీ అయ్యింది. మార్చి 28న చిత్రం జపాన్లో రిలీజ్ అవుతుంది. దీనిలో భాగంగా తారక్ ప్రచారం కోసం 22న జపాన్కి బయలుదేరుతున్నారు. అక్కడ అభిమానులతో ఇంటరాక్ట్ అవుతారు. ఆ మధ్య లండన్లో కూడా ఒక ఈవెంట్కి హాజరైన విషయంలో జపాన్కి రావాలని ప్రత్యేకంగా ఒక అభిమాని ఆహ్వానించారు. ఆ సమయంలో తప్పకుండా వస్తానంటూ తారక్ మాట ఇచ్చారు. దేవర ప్రచారంలో భాగంగా ఇప్పుడు 2 పనులు పూర్తవుతాయి. ప్రచారంతో పాటు అభిమానుల్ని కలిసినట్టు కూడా ఉంటుంది. అయితే ఈ సినిమా అక్కడ రిలీజ్కి ముందే గత రాత్రి ప్రత్యేక ప్రైవేట్ ప్రివ్యూ షో అయితే వేశారు. దీనికి అభిమానుల నుంచి మంచి మద్దతు కూడా లభించింది. సినిమాకి ప్రివ్యూతో పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక యంగ్ టైగర్లో మాస్ యాంగిల్ని అక్కడ అభిమానులు బలంగా కనెక్ట్ అయ్యారు. దీంతో థియేట్రికల్ రిలీజ్పై అంచనాలు ఒక్కసారిగా తారాస్థాయికి చేరాయి. మరి ఈ నేపథ్యంలో దేవర మొదటి భాగంగా జపాన్లో బ్లాక్ బస్టర్ అందుకుంటుందనే నమ్మకం అయితే తెలుగు అభిమానుల్లో రెట్టింపైంది. ఈ చిత్రాన్ని మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరి, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మించిన సంగతి అయితే తెలిసిందే. అనిరుద్ రవిచందర్ సంగీతం అయితే అందించారు.